కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా ప్రస్తుతం మహ్మూద్ అలీ ఉన్నారు. కాగా మరో 16 మందికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. కేసీఆర్, కేటీఆర్లు ముందు నుంచి పార్టీకి వినయ విధేయులకే ఈసారి పదవులుంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ వినయ విధేయులు ఎవరికి కేబినెట్ లో అవకాశం దక్కుతుందని ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నెల 30న కేసీఆర్ తన కేబినెట్ ను విస్తరించనున్నట్లు సమాచారం. దీంతో కిందటిసారి కేబినెట్ లో మహిళలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి మహిళలకు 2 కీలకమైన శాఖలివ్వాలని నిర్ణయించుకున్నారని వినికిడి. మహిళలకు స్పీకర్ పదవి ఇవ్వాలా లేదా మంత్రి పదవి ఇవ్వాలా అన్న దానిపై చర్చిస్తున్నారు. అదేవిధంగా ఓడిపోయిన సీనియర్లు, కీలక నేతలను ఈసారి కేబినెట్ లో తీసుకునే అవకాశాలు లేవని స్పష్టంగా అర్థమవుతోంది. ఈసారి కేబినెట్ విస్తరణ కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా ఉంటుంది. వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాలనపై ఏమాత్రం ప్రభావం పడకుండా జాగ్రత్తగా కూర్పు చేస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ ను పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు, లోక్సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడానికి ఉపయోగించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అయితే కేటీఆర్ కు అటు పార్టీలో ఇటు పాలనలో నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని పార్టీలోని కొందరు ముఖ్యులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే దీనిపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. మరి హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.